ప్రతి ఒక్క ప్రతిపక్ష నేత ఒకటే మాట్లాడుతున్నారు, మందులు బయట రాస్తున్నారు, మందుల కొరత ఉంది, ఆగం చేసేసారు మొత్తం. ఏం ఆగం చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరో? దళితున్నా దొరనా? ఎవరు నేను? నా జనము దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఎక్కడ పోతుంది దొరజనము? ఇది నా పబ్లిక్, నా బాధ్యత. డెంగ్యూ పెరుగుతున్నాయి, తగ్గుతలేవు, అట్లనే ఉన్నాయి. ఇప్పుడైనా సీజన్ జాతర జూన్ నుంచి ఇది ఎక్కడ వరకు? దసరా వరకు, అమ్మవారి పూజల నుంచి బోనాల పండుగ, వినాయక చవితి, దసరా వరకు ప్రతి సంవత్సరం. ఇది కొత్త కాదు, సీజనల్ డిసీజ్ ఉంటాయి. ఎవరు దాచారా? ఎందుకు దాచుకుంటాం? మేము తప్పించుకుంటాం ఎందుకు? దాచుకుంటాం ఎందుకు? ఎంత ఇప్పుడు ఐబీఎఫ్ వచ్చి ఎన్ని రోజులు? ఐబీఎఫ్ ఎందుకు బంద్? ఎందుకు ప్రారంభం కాలేదు? ఎంబ్రాలజిస్ట్ ఎందుకు రాలేదు? అరే నువ్వు ఎట్లేదు, నువ్వు దొరతో మాట్లాడాలి, నాతో మాట్లాడుతావు ఏంది? పబ్లిక్ మా పబ్లిక్ అది. నా చుట్టాలో, నా పక్కలో, నా బంధువులు నాకు అట్లుంటారు. నా అమ్మ దిక్కలో, నా అయ్య దిక్కలో. నువ్వేమో దొరదిక్కు మాట్లాడుతావేంది? నేను చేస్తున్నా, దామోదర్ రాజీనామా చేస్తున్నాడు అంటే నేను ఇక్కడ పుట్టినా నీకు తెలుసా? ఇక్కడ పుట్టినా నేను గాంధీలో పుట్టినా, యశోదలా కాదు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంటే కానీ, ఏరియాటిక్ డిపార్ట్మెంటే కానీ, తర్వాత ట్రాన్స్మిషన్ కానీ, ఇదన్నిటిపైన కూడా ప్రభుత్వం స్పందిస్తుంది. మీరు మాత్రం అందరూ కూర్చొనేసి పేషెంట్ని జాగ్రత్తగా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు అన్ని జాగ్రత్తలు వహించండి. ఎక్కడ కూడా మన పేషెంట్స్, మన క్లయింట్స్, మన కస్టమర్స్ ఎక్కడ కూడా ఎలాంటి లోటు ఉండకూడదు. రాబోయే కాలంలో త్వరలోనే మనము హాస్టల్ బిల్డింగ్ పోస్టర్స్ కాకుండా దానికి ఈ ఐబీఎఫ్ సెంటర్ అనేది ఎంబ్రాయిడరీస్ట్ అవసరం ఉన్నది. కాబట్టి ఈ 3-4 రోజులు ఎంబ్రాయిడరీ అందిస్తాం మీకు. ఇక్కడ మరి సర్వీస్ తీసుకోండి.